పార్టీ నెక్స్ట్ అధికారంలోకి రాదు. నెక్స్ట్ బీఆర్ఎస్ దే అధికారం. కేసీఆర్ మూడోసారి సీఎం అవడం పక్కా. ఇది కాంగ్రెస్ లీడర్లే చెబుతున్న మాట. కాంగ్రెస్ మళ్లీ పవర్లోకి రాదనే చర్చ ఇప్పుడు ఆ పార్టీలోనే హాట్ టాపిక్ గా మారింది. దీంతో స్కూల్లో పిల్లలకు ఎగ్జామ్స్ పెడితే ఎలా టెన్షన్ పడతారో ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లీడర్లంతా కంటి మీద కునుకు లేకుండా టెన్షన్ పడుతున్నారు. అసలు కాంగ్రెస్ ఎందుకు పవర్లోకి రాదని ఏఐసీసీ పరిశీలకురాలు మీనాక్షి నటరాజన్ ఆరా తీశారట. నిరుద్యోగులు, రైతులు, పింఛన్దారులు, మహిళలు, బిజినెస్ మెన్లు ఇలా అన్ని వర్గాలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మి మోసపోయామని చెప్పడంతో రేవంత్ పాలన ఇంత అధ్వానంగా ఉందా అని మీనాక్షి నటరాజన్ కూడా షాక్ లోకి వెళ్లారట. ఎందుకంటే నేను గెలిపించిన పాపానికి ఊరూరా తిరిగి అమ్మలక్కల కాళ్ళు మొక్కి గెలిపించిన పాపానికి ఫస్ట్ టక్కన్ రేవంత్ రెడ్డి దాగాలే. ఫస్ట్ టక్కన్ రేవంత్ రెడ్డి దాగాలే, తర్వాత రాహుల్ గాంధీ దాగాలే, తర్వాత ప్రియాంక గాంధీ దాగాలే. ప్రియాంక గాంధీ కంపల్సరీ దాగాలే. మహిళగా చెప్తున్నా, प्रियंका गांधी जी जरूर सरूर नगर का प्रोग्राम देखो. क्यों बोले तो बोले ना, यूथ डिक्लेरेशन के नाम पे हमको धोखा दिए प्रियंका गांधी. आपको दीदी समझे हम. कहाँ है आप, कहाँ है आप, किधर गए? భుజానికో సంచి అమాయకత్వంతో ఉన్న ఈమెను చూస్తే రేవంత్ రెడ్డికి ఏసీ కింద ఉన్న చెమటలు పడతాయని పొలిటికల్ సర్కిల్లో మాట్లాడుకుంటారు. ఎందుకో తెలుసా? అధిష్టానానికి రేవంత్ ఎన్ని మాయమాటలు చెప్పినా మీనాక్షి నటరాజన్ వాటిని పట్టించుకోరు. ఎందుకంటే ఆమెకు రాజ్యసభను దూరం చేసిన ఘనత రేవంత్ వర్గీయులదేనని ఓ ప్రచారం ఉంది. అందుకే రేవంత్ వ్యూహాలను ఆమె ముందే పసిగట్టేస్తుంటారు. ఇక మనం అసలు విషయంలోకి వెళ్తే ప్రజల్లో కాంగ్రెస్ పార్టీపై ఊహించని రీతిలో వ్యతిరేకత ఉందనే నిజం బయటపడింది. దీంతో మీనాక్షి నటరాజన్ ఒక్కొక్కరి లెక్క సెట్ చేస్తున్నారట. గత వీకెండ్ లో 3 రోజులుగా గాంధీ భవన్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఆమె పెట్టిన క్వశ్చన్ అవర్ చూసి గద్దెనెక్కిన కాంగ్రెస్ లీడర్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరి చేతికి ఒక ప్రశ్నావళి ఇచ్చి రాయండి బాబు మీ ప్రోగ్రెస్ రిపోర్ట్ అంటూ డైరెక్ట్ క్లాస్ పీక్తున్నాడనే ఓ ప్రచారం పొలిటికల్ సర్కిల్లో జోరుగా చక్కర్లు కొడుతోంది. మీనాక్షి పెట్టిన ఓ పరీక్షలో ఓ బిగ్ ట్విస్ట్ ఉంది. ఈ మొత్తం ఎపిసోడ్ లో సీఎం రేవంత్ రెడ్డికి మీనాక్షి నటరాజన్ కు మధ్య గ్యాప్ వచ్చేసిందా? రేవంత్ పాలనపై ఢిల్లీ పెద్దలు, ముఖ్యంగా మీనాక్షి గుర్రుగా ఉన్నారా అనే చర్చ ఇప్పుడు కాంగ్రెస్ కోటల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎందుకంటే ఆమె వేసిన ప్రశ్నలు రేవంత్, రాహుల్ లో ఎవరు గ్రేట్ అని ఇండైరెక్ట్ గా క్వశ్చన్ చేసేలా ఉన్నాయని టాక్. ఒక పక్క ప్లాన్ ప్రకారం తొలి రోజు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఆ తర్వాత ఎమ్మెల్యేలు, డీసీసీ ప్రెసిడెంట్లు ఇలా ఒకరి తర్వాత ఒకరిని విడివిడిగా పిలిచి ఇంటర్వ్యూలు చేసేశారు మీనాక్షి. అయితే ఇక్కడ హైలైట్ ఏంటంటే ఈ ఎగ్జామ్ నుంచి సీఎం రేవంత్ రెడ్డిని, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కులను పూర్తిగా పక్కన పెట్టేశారు. అంటే వాళ్ళిద్దరిని లూప్ లో లేకుండా మిగిలిన మంత్రులతో విడివిడిగా భేటీ అయ్యారని తెలుస్తోంది. దీంతో పొలిటికల్ పండితులకు ఒకటే డౌట్ కొడుతోంది. రేవంత్ రెడ్డి తీసుకుంటున్న కొన్ని ఏకపక్ష నిర్ణయాలపై, పాలనా తీరుపై ఢిల్లీ పెద్దల దగ్గర ఆల్రెడీ కంప్లైంట్లు ఉన్నాయనేది ఓపెన్ సీక్రెట్. ఇదే సమయంలో పవర్ షేరింగ్ లో భాగంగా రేవంత్ ను సీఎం సీట్ నుంచి పక్కకు తప్పిస్తారని తెలుస్తోంది. అందుకే గ్రౌండ్ లెవెల్లో అసలు ఏం జరుగుతోంది, రేవంత్ వ్యతిరేక విధానాలపై మంత్రుల ఫీలింగ్ ఏంటి అని తెలుసుకోవడానికే ఈ సీక్రెట్ ఆపరేషన్ నడిపారనే గుసగుసలు గాంధీ భవన్ లో గట్టిగానే వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆ ఫామ్ లో మీనాక్షి అడిగిన ప్రశ్నలు ఏంటో తెలుసా? ఒక్కొక్కటి చదువుతుంటే రాజకీయ పాఠాలు సరిగ్గా రావని కాంగ్రెస్ లీడర్లకి మైండ్ బ్లాక్ అయిపోయిందట. మీరు పదవిలోకి వచ్చాక చేపట్టిన వినూత్న కార్యక్రమాలేంటి అంటే, పదవులు వచ్చాక కేక్ కటింగ్లు, సన్మానాలు, శాలువాలు కప్పుకోవడం కాకుండా అసలు జనాల కోసం కొత్తగా ఏమైనా చేశారా అని సూటిగా ప్రశ్నించారట. అంతేకాదు, ఎమ్మెల్యేగా మీ సొంత చొరవతో నియోజకవర్గంలో ఏమైనా చేశారా, లేక అంతా రేవంత్ రెడ్డి ఖాతాలోనే వేసేస్తున్నారా అని చెక్ చేశారట. మీరు ఫాలో అయ్యేది రేవంత్ రెడ్డినా లేక ఢిల్లీలో ఉన్న రాహుల్ గాంధీనా అని అడిగేశారట. రేవంత్ పాలనలో లోపాలు ఏమున్నాయో చెప్పండి అని నిలదీశారు.
మంత్రులు ఎమ్మెల్యేల పరిస్థితి ఇలా ఉంటే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులకు మాత్రం మీనాక్షి చుక్కలు చూపించేశారని తెలుస్తోంది. మీరు డీసీసీ ప్రెసిడెంట్లు అయి 6 నెలలు దాటింది. మీ జిల్లాలోని అన్ని గ్రామాలకు వెళ్లారు. లిఖితపూర్వకంగా లిస్టు ఇవ్వండి అడిగేసరికి చాలా మంది దగ్గర ఆన్సరే లేదట. మేడం, మేము గాంధీ భవన్ చుట్టూ లీడర్ల ఇళ్ల చుట్టూ తిరగడానికే టైం సరిపోతుంది. ఇక గ్రామాలకు ఎప్పుడు వెళ్తామని చాలా మంది లోపల టెన్షన్ పడ్డారట. మీనాక్షి వరుసగా ప్రశ్నలు వేస్తుంటే వాళ్ళు మాత్రం రివర్స్ లో డిమాండ్ల లిస్ట్ పెట్టేశారట. మేడం, క్వశ్చన్లకు ఆన్సర్లు రాసిస్తాం, కానీ మాకు త్వరలోనే మంత్రివర్గంలో చోటు కల్పించాలి, లేదా పెద్ద కార్పొరేషన్ చైర్మన్ పదవులైనా ఇప్పించాలంటూ ఓపెన్ గానే బేరానికి దిగినట్టు గాంధీ భవన్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. అంటే కాంగ్రెస్ పార్టీలో పదవులు అమ్ముకుంటున్నారనే సందేహాలు ఇప్పుడు అందరిలో మొదలవుతున్నాయి. మొత్తానికి ఎవరెవరు పార్టీ కోసం ఏం చేశారు, రేవంత్ రెడ్డి మార్కు పాలనపై గ్రౌండ్ లెవెల్ లీడర్లలో ఉన్న అసంతృప్తి ఏంటి అనే దానిపై మీనాక్షి నటరాజన్ టీం పక్కా క్లారిటీ తెచ్చుకుంది. లీడర్లు రాసిచ్చిన ఆన్సర్ షీట్లను చక్కన పెట్టుకుని ఢిల్లీ విమానం ఎక్కేశారు. ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ అంతా నేరుగా రాహుల్ గాంధీ టేబుల్ పైకి వెళ్లబోతోంది. రేవంత్ రెడ్డి ఒంటెత్తు పోకడపై, సీనియర్లను లైట్ తీసుకోవడంపై మీనాక్షి అసంతృప్తి నిజమైతే త్వరలోనే కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.